దేవుడు తన కనికరం చొప్పున మనల్ని రక్షించాడు. ఎంతో ఆయన వెల చెల్లించి ఆ విషయాన్ని గుర్తుపట్టగలుగుటకు క్రైస్తవులమైనటువంటి మనకు బహు ఎంతో ధన్యత. ఈ ప్రపంచంలో అన్ని ధన్యతల కన్నా మించిన ధన్యత యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించటం. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో క్రీస్తుని గురించినటువంటి వర్తమానాన్ని కానీ, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినటువంటి విషయాన్ని కానీ మర్చిపోయినటువంటి వారుగా ఉన్నటువంటి వారిని మనం చూస్తున్నాము. ఇది విశ్వాసులు మర్చిపోతే పర్వాలేదు. దేవుడి యొక్క వర్తమానం ఏదైతే తెలియజేస్తుందో, దేవుడు దేనికి వారిని నియమించాడో, దేని కొరకు వారిని నియమించాడో ఆ విషయాన్ని మర్చిపోతున్నటువంటి వారిని మనం చూస్తున్నాము. పౌలు గారు చెప్తాడు తిమోతి గారికి రాసు మొదటి పత్రికలో 4వ అధ్యాయము 11వ వచనం, ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. ఏం చెప్తున్నాడంటే, ఈ సంగతులను నాజ్ఞాపించి బోధించుము. నాజ్ఞాపించు అంటే వీటిని నువ్వేం చేయాలి? నువ్వు అన్వయించుకుని బోధించాలి. ఈ విషయాల్ని మనం అన్వయించుకోవాలి. మొదట మనము చదువు నేర్చుకుంటేనే మనము 10th క్లాస్ వరకు, అంటే బీఈడి చదివితేనే 10th క్లాస్ కానీ ఆ లోపు ఉన్న వారికి కానీ చెప్పగలుగుతాం. మనం చదువుకోకుండా మనం ఏ విధంగా చిన్న క్లాసుల వారికి చదువు చెప్పలేం కదా. క్రైస్తవుడు అన్నవాడు, క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము నేర్చుకుంటున్నది బైబిలు. ఈ బైబిల్ మన అందరికీ కూడా అర్థం కాదు. ఎందువల్ల అంటే మనము ఈ బైబిల్ ఎరిగిన వారం కాదు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని కనికరం చొప్పున నా ఊహ వచ్చినప్పటి నుంచి కూడా బైబిల్ అనుసరిస్తున్నాను కాబట్టి బైబిల్ని నేను సండే స్కూల్ నుంచి మా పాస్టర్ గారి ద్వారా దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు అవగాహన ఉంది. కానీ మధ్యలో 20 సంవత్సరాలకో 30 సంవత్సరాలకో దేవుడు దర్శించిన తర్వాత ఈ వర్తమానం దగ్గరికి వచ్చిన వారు ఉంటారు. ఈ తప్పనిసరిగా ఏం చేయాలంటే, ఈ వర్తమానాల్ని బోధించే పాస్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. వీరు అక్కడికి వెళితేనే వారు చెప్పిన వాక్కు ప్రకారాన్ని వీరు అర్థం చేసుకోగలరు. అలాంటప్పుడు సేవకుడు అంటే పాస్టర్ గారు అన్నప్పుడు, పాస్టర్ అంటే ఉపదేశకుడు, ఉపదేశించేవారు, ఈ వర్తమానాన్ని ఉపదేశించేవారు తమ దగ్గరికి వచ్చినటువంటి వర్తమానాన్ని అంగీకరించి నిత్యరాజ్యం మీద నిరీక్షించి దేవుని వెంబడిస్తున్నటువంటి వారు, సేవకులు ఏం చేయాలంటే క్రొత్తగా వచ్చే వారికి ఈ విషయాన్ని తెలియపరచాలి. తప్పనిసరిగా తమ జీవితాల్లో జరిగించినటువంటి యేసుక్రీస్తు వారిని, రక్షించినటువంటి యేసుక్రీస్తు వారికి కృతజ్ఞులై ఈ విషయాన్ని తెలియపరచాలి. ఇది తెలియపరచడం చేత వారికి జీతం ఇస్తానన్నాడు ఆయన. నా రాకడలో మీ క్రియలకు తగిన విధంగా మీరు చేసిన దానికి నేను జీతం ఇస్తాను అన్నాడు. కానీ ఈరోజు దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, జీతం ఇక్కడిస్తే చాలు, పరలోకంలో జీతం ఉంటుందో లేదన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు ఉపదేశకులు, పాస్టర్స్. చూస్తుంటే ఎలా ఉందంటే పరిస్థితి, మరలా ఒకళ్ళు బోధించాల్సి వస్తుంది, టీచర్కే మరలా టీచింగ్ చేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ 2026 సంవత్సరం టీచర్స్కి కూడా పరీక్షలు పెట్టాలని చెప్పి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోబోతున్నాయి. మరలా వారిని ఒకసారి పరీక్షించాలి. ఎందుకంటే విద్యార్థులు అందరూ పాస్ అవ్వట్లేదు, కొంతమంది ఫెయిల్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటో కూడా తెలుసుకోవడం కోసం వీళ్ళు వచ్చినటువంటి టీచర్స్ అవునా కాదా అని తెలుసుకునే పరిస్థితి కూడా వస్తుంది అని గత 5-6 నెలల క్రితం నేను దేవుడు తన కనికరం చొప్పున మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాన్ని నేను మాట్లాడటం జరిగింది. తర్వాత నేను మరలా అది విన్నాను. టీచర్స్కి కూడా పరీక్షలు చేసే కాలం వచ్చింది. వారు ఇప్పుడు సరిగ్గా ఉన్నారా లేదా అని. క్రైస్తవ జీవితంలో పాస్టర్స్కి కూడా, ఉపదేశకులకు కూడా సరిగ్గా ఉన్నారో లేదో అన్నది ఒక్కసారి పరిశీలించుకోమని చెప్పి మనకి బైబిల్ తెలియపరుస్తుంది. ఎందుకంటే మనము నిత్యరాజ్యం కొరకు బైబిల్ ఇవ్వబడింది. ఇది నిత్యరాజ్యానికి నడిపించడానికి, క్రైస్తవులను నిత్యరాజ్యానికి నడిపించడానికి మనకు బైబిల్ అనుగ్రహించబడింది. కానీ ఏం చేస్తున్నారంటే, నిత్యరాజ్యానికి నడవలసినటువంటి ఈ వాక్కుల్ని భూలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, భూలోకానికి మళ్ళిస్తున్నారు. దీని పెద్ద విషయం ఏం కాదు. ఏది
పరలోకానికి సంబంధించింది భూలోకాన్ని మళ్లించడం వల్ల అధిక ధనాన్ని సంపాదించుకోవటం పెద్ద విషయం ఏమీ కాదు. ఇప్పుడు మనకు అప్పచెప్పబడినటువంటి పని సరిగ్గా చేస్తే వాళ్ళ జీతం ఇచ్చేది 10,000. అదే వారి శత్రువుకి మనం పని చేసి పెడితే వాడు లక్షిస్తాడు. దానివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది? యజమానికి జరుగుతుంది. మన యజమానుడు మనల్ని నమ్మి పని అప్పచెప్పి నెలకు 10,000 ఇస్తాను తీసుకోనానా అంటే, యజమానికి ఉన్నటువంటి శత్రువు వచ్చి నీకు లక్షిస్తాను, ఆయన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ నాకు అమ్మేసే అంటే, అమ్మేయటం వల్ల వచ్చేది అధిక ధనము. ఈరోజు అబద్ధ బోధకులు, దుర్బోధకులు సంపాదించుకున్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ఈ కోవకు చెందిన వారే. నేను నిజమైన యజమానుడైనటువంటి మన యేసయ్య పరలోకానికి నడిపించండి అని చెప్పి బైబిల్ ఇచ్చి, మీకు జీతం నేను ఇప్పుడు కాదు, నేను వచ్చినప్పుడు పట్టుకొచ్చి ఇస్తానన్నప్పుడు ఆ జీతం తీసుకునే వరకు నేను ఇచ్చిన సేవకుల ద్వారా ఎంతో కొంత తిని బ్రతకమని చెబితే వారేం చేస్తున్నారంటే శత్రువైన సాతానికి ఈ యొక్క గ్రంథాన్ని అమ్మేస్తున్నారు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని భూలోకానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. తద్వారా వారు అధిక ధనాన్ని సంపాదించుకున్నటకు మార్గం సుగమం అయింది. 10,000 రావాల్సిన చోట 1,00,000 వస్తుంది, 1,00,000 రావాల్సిన చోట 10 లక్షలు వస్తుంది. అప్పుడు ఈ లోకంలో గుర్తుపట్టిన వారు ఏం కోరుకుంటారు? 10 లక్షలే కావాలని కోరుకుంటారు, కానీ 1,00,000 ఇప్పుడు కనబట్టలేదు, యేసుక్రీస్తు వారు వచ్చినాకంటే కష్టం అని చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇదే మానవ నైజం. ఈ అంత్యకాలాలు ఎలాగుంటాయో మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఈ యొక్క శత్రువు అయినటువంటి అపవాది వేసే ఈ యొక్క బిస్కెట్స్ అంటారు కదా, లేకపోతే మాంసం ముక్కలకు ఆశపడి కుక్కలు వెళ్ళిపోతాయి అన్నట్టుగా యేసుక్రీస్తు వారు చాలా పదుషమైన పదజాలాలతోటి హెచ్చరించాడు ఆయన. కుక్కలకు పెట్టకుడి, పందుల ముందు వేయకుడి, 7వ అధ్యాయం 6వ వచనం మత్తయి సువార్తలో చెప్తున్నాడు ఆయన. ఇది ఈ ఆహారాన్ని కుక్కలకి పెట్టమాకండి, పందులకు వేయమాకండి అని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ రాయబడుతున్నటువంటి వర్తమానం ఏంటంటే, అంత్య దినాల్లో మనము గుర్తుపట్టాలి, ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మనలను ప్రేమించి క్రీస్తుని అంగీకరించింది చాలా తక్కువ మందే. ఇక్కడ మనకు కనబడుతుంటే ఏదో సంఘాల్లో లక్షల మంది వెళ్ళిపోతున్నట్టుగా ఏదో కనబడొచ్చు, కానీ కొంతమందే అంగీకరించారు. వారు ఒక 10 లక్షలు, 20 లక్షలు లేదా 1,00,000 మంది ఉన్నా కూడా, 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఒక 2 కోట్ల మంది ఉన్నా కూడా చాలా తక్కువే వారు. కానీ వారిలో స్కూటినీ చేస్తే చాలా తేలిపోయే పరిస్థితి. కాబట్టి సేవకుడు ఎలా ఉండాలంటే, ఆయన చెప్పిన వాక్కు ప్రకారము, ఆయన చెప్పిన మాటల ప్రకారం విశ్వసించిన వాడు ఉంటే ఇది జరుగుతుంది. లేకపోతే ఏం జరిగిద్ది? అంత్యకాలాల్లో మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, మనం ఎలాగుంటాయో మనం తెలుసుకోవాలి. మీకు తెలుసుకోవాలని ఉందా అంటే తప్పనిసరిగా నిజంగా ఆయన్ని వెంబడించే వారికి, తెలుసుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు సందేశం చాలా దేవుడు కనికరం చొప్పున మనతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినటువంటి మాటని మీకు తెలియజేయటం కూడా నేను సంతోషిస్తున్నాను. కాబట్టి మనము ధైర్యాన్ని తెచ్చుకుంటాం, నిరీక్షణ మనకు వస్తుంది. ఈ యొక్క ధైర్యము, నిరీక్షణ మనకు రావటం చేత అంత మట్టుకు కూడా ఆయన రాకడ కొరకు కూడా ఎదురు చూస్తూ ఉండగలము. ఈ అంత్యకాలాలు, ఈ దినాలు ఎలాగుంటాయో తప్పనిసరిగా మనకు తెలియాలి. తిమోతి గారికి రాస్తున్నటువంటి 2వ పత్రికలో, ఇది పౌలు గారి జైల్లో ఉండి ఆయన చివరిగా రాస్తున్నటువంటి పత్రికగా చరిత్ర చెప్పబడుతుంది. ఆయన తిమోతికి, ప్రియ శిష్యుడైనటువంటి తిమోతికి ఎంత చక్కగా ఆయన వివరిస్తున్నాడు. నువ్వు చిన్ననాటి నుంచి కూడా దేవుని యందు భయభక్తుల్లో పెరిగావు. దేవుడి అనుగ్రహం చొప్పున మీ అమ్మమ్మ దగ్గర నుంచి, మీ అమ్మగారు మీ దగ్గర నుంచి వచ్చినటువంటి వర్తమానం ఇది ఇలాగా నీకు అందించబడింది. ఇంచుమించుగా చూస్తే నా జీవితం కూడా అంతే. అంటే మా అమ్మమ్మ అట్లాంటి దగ్గర కాకపోయినా మా తల్లిదండ్రులు వారు చిన్నప్పుడు మా తెలిసినప్పటి నుంచి కూడా ఈ వర్తమానాన్ని మాకు అందించారు. ఇది అంటే నా చిన్నతనం నుంచి ఎలా అయినానో, తిమోతి కూడా తన చిన్నతనం నుంచి కూడా సువార్తను ఆలకించాడని చెప్పి ఇక్కడ 2వ అధ్యాయం 1వ వచనం, 2వ తిమోతికి రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో రాయబడుతుంటాయి ఇక్కడ విషయాలు. ఫస్ట్ అధ్యాయంలో ఈ విషయాలన్నీ తిమోతి గారి గురించి చెప్తాడు ఆయన. ఆ తిమోతి గారికి ఆయన చెప్తున్నటువంటి మాట, అంత్య దినాలు ఎలాగుంటాయి, మనం ఈరోజు అంత్య దినాలని తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ప్రతి క్రైస్తవుడు నిత్యరాజ్యాన్ని కొరకు నిరీక్షించే నీతిమంతుల కొరకు ఈ సువార్త చెప్పబడుతుంది. ఈ లోక ఆశీర్వాదాలతో సరిపెట్టుకునే వాళ్ళకి ఇది అర్థం కాదు. కాబట్టి దయచేసి ఇది కాస్త వ్యత్యాసంగా అనిపించిన
మీకు మీరు దాన్ని మీరు గ్రహించాలని దేవుడు తన కనికరం చొప్పున నేను మీతో మాట్లాడటం గల కారణమై ఉంది.